హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 11 ఏళ్ల డీఏ అరియర్స్ చెల్లింపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన గౌరవ సుప్రీంకోర్టు 2026 ఫిబ్రవరి 5వ తేదీన ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. గత 11 ఏళ్లుగా అంటే సరిగ్గా 2016 సంవత్సరం నుండి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇవ్వాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలను చెల్లించకుండా కాలయాపన చేస్తూ వస్తోంది. ఈ సుదీర్ఘ నిరీక్షణకు స్వస్తి పలుకుతూ ఈ మేరకు కాన్ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వారు తమ హక్కుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఉద్యోగుల పక్షాన నిలిచింది. 1982లో వచ్చిన ప్రసిద్ధ నకారా గారి కేసు పెన్షనర్ల హక్కుల విషయంలో ఎలాగైతే ఒక మైలురాయిగా నిలిచిపోయిందో, ఇప్పుడు ఈ పశ్చిమ బెంగాల్ డీఏ కేసు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఒక బలమైన దిక్సూచిగా అయితే మారింది. ఈ తీర్పు యొక్క ప్రభావం ఎంతలా ఉందంటే కేవలం 10 రోజుల క్రితమే పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులు కూడా ఇదే సుప్రీంకోర్టు తీర్పును ఊటంకిస్తూ తమ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026 ఏప్రిల్ 3వ తేదీ లోపల పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలన్నిటిని ఉద్యోగులకు చెల్లించాలి అని అక్కడ స్పష్టమైన తీర్పయితే ఇచ్చిందనమాట హైకోర్టు. సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. శుభపరిణామం అనే చెప్పొచ్చు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోర్టులో వాదిస్తూ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, అందుకే డీఏ అరియర్స్ చెల్లించలేకపోతున్నామని సాకులు చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఈ వాదనను ఏమాత్రం అంగీకరించలేదు. ఆర్థిక కారణాలను చూపిస్తూ ఉద్యోగులకు చెల్లించాల్సిన చట్టబద్ధమైన బకాయిలను నిరవధికంగా ఆపేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని కోర్టు గట్టిగా మందలించింది. 2026 మార్చి 31వ తేదీలోపు ఈ బకాయిలను ఏ విధంగా చెల్లిస్తారు, ఎన్ని విడతల్లో డబ్బులు ఇస్తారు అనేది పూర్తి షెడ్యూల్‌ను మరియు విధి విధానాలను సిద్ధం చేసి అమలు చేయాలని డెడ్‌లైన్ కూడా విధించింది కోర్టు. సరిగ్గా ఇదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమవుతూ ఉండటంతో రాజకీయంగా కూడా ప్రకంపనలు మొదలయ్యాయి. ఒకసారి ఎన్నికల కోడ్ అమల్లోకొస్తే ఇలాంటి కీలకమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఎన్నికల కమిషన్ సమావేశానికి కొన్ని గంటల ముందే అనగా ఉదయం 11 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, కార్పొరేషన్ ఉద్యోగులు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరియు సిబ్బంది అందరికీ డీఏ అరియర్స్ చెల్లిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అదే రోజు సాయంత్రం కల్లా ఆర్థిక శాఖ అధికారికంగా జీవో విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2016 నుండి 2019 వరకు రావాల్సిన 3 ఏళ్ల డీఏ అరియర్స్ మొదటి విడతను ఏప్రిల్ నెలలో అంటే మార్చి నెల జీతంతో కలిపి ఏప్రిల్ నెలలో అయితే ఇస్తారు. అయితే ఈ సొమ్మును నేరుగా చేతికి ఇవ్వకుండా ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. ఈ జమ చేసిన మొత్తాన్ని కనీసం ఒక ఏడాది పాటు డ్రా చేయడానికి వీలుండదు అనే నిబంధన కూడా విధించారు. మిగిలిన బకాయిలను సెప్టెంబర్ 2026లో జీతంతో కలిపి రెండో విడతగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ అందరికీ వచ్చే సందేహం ఏమిటంటే, జీతంతో పాటు ఇస్తామన్నారు కదా! మళ్ళీ జీపీఎఫ్‌లో వేయటం ఏంటి అని. దీనికి ప్రభుత్వం ఒక వెసులుబాటు ఇచ్చింది. గ్రూప్ డి క్యాడర్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకి, ఇప్పటికే రిటైర్ అయిన వారికి లేదా చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఆహ్, అంటే ఫ్యామిలీ పెన్షనర్స్‌కి మాత్రం ఈ బకాయిలను నేరుగా నగదు రూపంలో జీతంతో కలిపి అంటే వారి పెన్షన్‌తో కలిపి చెల్లిస్తారు. కానీ ఏసీబీ క్యాడర్ ఉద్యోగులకు మాత్రం ఖచ్చితంగా జీపీఎఫ్‌లోనే జమ అవుతుంది. సెప్టెంబర్ నెలలో ఇచ్చే రెండో విడత విషయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏ ఎలా ఇస్తారో రాష్ట్ర ఉద్యోగులకు కూడా అలాగే ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. 2008లో ఐదో పే కమిషన్ వేసిన తర్వాత 2009లో కొత్త రూల్స్ తీసుకొచ్చారు. కానీ 2016 నుండి ఈ డీఏ అమలును పూర్తిగా నిలిపివేసి కేవలం ప్రాథమిక పెన్షన్ ప్రయోజనాలను మాత్రమే ఇస్తూ వచ్చారు.
దీనిపై సుప్రీంకోర్టు చాలా లోతైన విశ్లేషణ చేసింది. కరువు భత్యం డీఏ అనేది ప్రభుత్వం ఉద్యోగులకు ఏదో దయతో పెట్టే భిక్ష కాదు. అది వారి చట్టబద్ధమైన హక్కని తేల్చి చెప్పింది. ధరల సూచి ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పెరిగినప్పుడు ఉద్యోగి జీవన ప్రమాణాలు పడిపోకుండా ఉండటానికి ఇచ్చే పరిహారం ఇది. కాబట్టి మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని లేదా ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ఇచ్చామని చెప్పి ఈ హక్కును కాలరాయటం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని అధికరణ 300 ప్రకారం ఒక ఉద్యోగి పొందే జీతభత్యాలు వారి వ్యక్తిగత ఆస్తి కిందకొస్తాయి. చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఆ ఆస్తిని ప్రభుత్వం కూడా తీసుకోలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి 10 ఏళ్ల పాటు డబ్బులు ఆపివేయడం అనేది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ నిజంగా ఆర్థిక సంక్షోభమే ఉంటే చెల్లింపులను వాయిదా పద్ధతిలో చెల్లించాలి తప్ప అసలు ఇవ్వను అనటం సరికాదని హితవు పలికింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థల అధికారుల సంఘం ఎన్‌సీఓఏ కూడా తమ సమస్యల మీద రంగంలోకి దిగింది. పారిశ్రామిక కరువు భత్యం ఐడీఏ విడుదల చేయడంలో జరుగుతున్న జాప్యంపై వారు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ (డీపీఈ) అధికారులను కలిశారు. అసలు డీఏ ఉత్తర్వులలో అవసరమైనటువంటి నిబంధనలు ఎందుకు పెడుతున్నారని వారు ప్రశ్నించగా, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉద్యోగుల వివరాలను కాంట్రాక్ట్ కార్మికులను సర్వే నివేదికల రూపంలో సకాలంలో పంపడం లేదని అధికారులు సమాధానమిచ్చారు. అందుకే పాత పద్ధతిలో నేరుగా సంస్థలకు కాకుండా సంబంధిత మంత్రిత్వ శాఖల ద్వారా ఆర్డర్లు పంపిస్తున్నామని వారు వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఉత్తర్వులలో సంస్థ యొక్క ఆర్థిక పటిష్టతను బట్టి డీఏ ఇచ్చుకోవాలి అనే పదాన్ని రొటీన్‌గా వాడతామని, అది ఆటంకం కాదని వారు చెప్పినప్పటికీ ఉద్యోగ సంఘాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఏదేమైనా పశ్చిమ బెంగాల్ ఉద్యోగులు చేసిన సుదీర్ఘ పోరాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక గొప్ప ఆశగా అయితే నిలిచింది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఉద్యోగి యొక్క ఆత్మగౌరవం మరియు చట్టబద్ధమైన హక్కుల విజయం అనే చెప్పవచ్చు. సో, ఈ విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఏపీ, తెలంగాణ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి ఏపీ, తెలంగాణలలో కూడా ఈ తీర్పుని ఊటంకిస్తూ మిగిలిన బకాయిలు ఏవైతే ఉన్నాయో గతంలో పేరుకుపోయిన బకాయిలన్నీ కూడా విడుదల చేయాలి అని ఉద్యోగ పెన్షనర్స్ అయితే భావిస్తూ ఉన్నారు. దీనిపై ఈ మేరకు ఉద్యోగ సంఘాలు కూడా కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే డీఏ బకాయిలకు సంబంధించి త్వరలో అప్డేట్ అయితే రానుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్‌లో వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.